మెగా9 టీవీ. ఒక దేశ భద్రత అనేది బార్డర్లో కాపలా కాసే సైన్యంపై ఎంత ఆధారపడి ఉంటుందో ఆ రాష్ట్రంలో పాలిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలపై కూడా అంతే ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద క్యాన్సర్ అక్రమ బంగ్లాదేశీ చొరబాట్లు, సరైన పత్రాలు లేకుండా దొంగదారుల్లో వచ్చి నకిలీ ఐడి కార్డులతో స్థిరపడిపోయి జాతీయ భద్రతలకే సవాల్ విసురుతున్న వీరిపై ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగాల్ సరిహద్దులో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తాజా డేటా ప్రకారం కేవలం ఒకే ఒక్క ఆపరేషన్లో 1930 మందిని, అలాగే ఈ ఏడాది మార్చి నెల నుంచి ఏకంగా 2980 మంది బంగ్లాదేశీయులను పట్టుకొని దేశం దాటించారు. అసలు కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో డిపోర్టేషన్ ఎలా సాధ్యమైంది? సువేందు సర్కారు ఉపయోగిస్తున్న ఇంటెలిజెన్స్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అక్రమ చొరబాట్లను అరికట్టడం అంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు, గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ తీసుకోవడం అని బెంగాల్ సీఎం సువేందు అధికారి నిరూపిస్తున్నారు. అధికారిక నివేదికల ప్రకారం బెంగాల్ పోలీస్ స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం గత కొద్ది నెలలుగా జీరో టాలరెన్స్ పాలసీతో పనిచేస్తున్నాయి. తాజాగా చేపట్టిన భారీ ఏరివేత ఆపరేషన్లో ఏకంగా 1930 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించి వారిని తిరిగి బంగ్లాదేశ్కు డిపోర్ట్ చేశారు. ఇది కేవలం ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ ఆపరేషన్ మార్చి నెలలో ప్రారంభమైంది. మార్చి నుంచి ఇప్పటి వరకు లెక్కలేసుకుంటే రికార్డుల స్థాయిలో మొత్తం 2980 మంది చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ఏరివేసింది. ఒక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులను బార్డర్ దాటించడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. వందల కొద్ది గ్రామాల్లో కలిసిపోయిన ఈ చొరబాటుదారులను పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. దీనికోసం సీఎం సువేందు అధికారి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్, లోకల్ పోలీస్, కేంద్ర హోంశాఖ పరిధిలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మధ్య ఒక అద్భుతమైన సమన్వయాన్ని తీసుకువచ్చారు. సరిహద్దు జిల్లాలైన మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ 24, పరఘానాస్ లాంటి ఏరియాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి ఐడి కార్డులను డీప్గా వెరిఫై చేశారు. దళారుల సహాయంతో తయారు చేసుకున్న నకిలీ ఆధార్, రేషన్ కార్డుల గుట్టురట్టు చేశారు. ఏ చిన్న ఆధారం దొరికినా వారి నెట్వర్క్ మొత్తాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇక ఉపేక్షించేది లేదని, సరైన డాక్యుమెంట్లు లేకపోతే సీదా బంగ్లాదేశ్కే అని కింద స్థాయి అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద ప్రకంపన. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమ వలసదారులకు లోకల్ లీడర్ సపోర్ట్ ఉండేదని, వారిని ఒక స్థిరమైన ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఓ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే బెంగాల్ డెమోగ్రఫీ దెబ్బతినిందని బీజేపీ బలంగా పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు సువేందు అధికారి అదే సమస్యను వేరుతో సహా పెకిలించి పనిలో పడ్డారు. వలసదారుల ఏరివేత ద్వారా జాతీయ భద్రతకు ముప్పు లేకుండా చేయడంతో పాటు స్థానిక పౌరుల హక్కులను కాపాడుకున్నామనే స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ ను ఆయన పంపుతున్నారు. ఒక దేశ వనరులపై తొలి హక్కు ఆ దేశ పౌరుడిదే. దొంగచాటుగా కంచెలు దూకి వచ్చి మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్న వారిని ఏరివేయడం ఖచ్చితంగా హర్షించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి సువేందు అధికారి కేవలం 3 నెలల్లో 2980 మందిని డిపోజ్ చేసి చూపించిన ఈ బెంగాల్ మోడల్ అక్రమ చొరబాట్లతో సతమతమవుతున్న దేశంలోని మిగతా సరిహద్దు రాష్ట్రాలకు ఒక కనువిప్పు లాంటిది.